హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి మనం అనేది న్యూ టాపిక్ అనేది ఈరోజు అయితే స్టార్ట్ చేద్దాం. సో మనమైతే ఇంతకు ముందు దాకా మనం నేర్చుకున్న మాడ్యూల్స్ వచ్చేసరికి 5 మాడ్యూల్స్ అయితే చెప్పాము, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్కి సంబంధించినటువంటివి. సో ఒక్కసారి ఆటల్లో మనం ఏమి నేర్చుకున్నాము అనేది కూడా మనం చూసినట్లయితే, సో దాని యొక్క అప్లికేషన్ ఈ యొక్క మాడ్యూల్ 6లో కూడా ఉంటుంది. సో బేసిక్గా మనకు వచ్చేసరికి ఈ మాడ్యూల్ 6 అనేది ఏంటి అంటే, మాడ్యూల్ 6 ఈజ్ ది ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్. సో ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ అనేది ఈరోజు మన వీడియోలో మనం చెప్పుకోబోతున్నాము. సో ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం ఈ మాడ్యూల్లో. సో మనమైతే ఇంతకుముందు మాడ్యూల్స్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాము, క్రిటికల్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము. అట్ ది సేమ్ టైం అబ్సల్యూట్ మ్యాక్సిమం అండ్ అబ్సల్యూట్ మినిమం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము. ఒక ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, ఎక్కడ డిక్రీజింగ్ అవుతుందో కనుక్కోవడం నేర్చుకున్నాం. సో ద సేమ్ ఈ అప్లికేషన్, దట్ మీన్స్ ఈ క్రిటికల్ పాయింట్స్, ఈ అబ్సల్యూట్ మ్యాక్సిమం మినిమము, అట్ ది సేమ్ టైం ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం న్యూ కాన్సెప్ట్ అనేది ఈ మాడ్యూల్లో మనకు వచ్చేసరికి లోకల్ మ్యాక్సిమం అండ్ లోకల్ మినిమం అనేసి ఒక న్యూ కాన్సెప్ట్ అనేసి వస్తాయి. సో ఒకసారి అయితే మనం చూద్దాము. ఈ మాడ్యూల్లో మనం ఫైండ్ అవుట్ చేసేది ఏమేంటి అంటే, మనకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ అనేది ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, అండ్ సెకండ్ వన్ ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది, థర్డ్ వన్ వచ్చేసరికి లోకల్ మ్యాక్సిమం, ఫోర్త్ వన్ వచ్చేసరికి లోకల్ మినిమం, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అబ్సల్యూట్ మ్యాక్సిమం, సిక్స్త్ వన్ వచ్చేసరికి అబ్సల్యూట్ మినిమం. సో ఈ వాల్యూస్ అయితే మనమైతే ఫైండ్ అవుట్ చేయటం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. సో ఈ 6 వాల్యూస్. సో ఆల్రెడీ మనకి ఈ ఫంక్షన్ ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, అబ్సల్యూట్ మ్యాక్సిమం, అబ్సల్యూట్ మినిమం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో మన ప్రీవియస్ మాడ్యూల్స్లో అయితే ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ మీరు కానీ ఆ వీడియో స్కిప్ చేసినట్లయితే ఇంకొకసారి ఆ వీడియో అయితే వెళ్ళండి. సో మనకు వచ్చేసరికి ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ అనేది మాడ్యూల్ 5 అనేది ఇన్ డీటెయిల్గా చెప్పాము. అదేవిధంగా అబ్సల్యూట్ మ్యాక్సిమం, మినిమం అనేది ఫైండింగ్ ఎక్స్ట్రీమ్లో మనం మాడ్యూల్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. సో అసలు వీటి మొత్తానికి సంథింగ్ ఇప్పుడు ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఒక ప్రాసెస్ ఉంటుంది, మ్యాక్సిమం మినిమం కనుక్కోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, లోకల్ మ్యాక్సిమం మినిమంకి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అయితే మనమైతే నోట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫంక్షన్ అనేది నోట్ చేస్తాం. సెకండ్ స్టెప్లో డొమైన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అట్ ది సేమ్ టైం థర్డ్ స్టెప్లో ఏంటి, డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి క్రిటికల్ పాయింట్స్ అనేవి ఫైండ్ చేస్తాం. ఈ క్రిటికల్ పాయింట్స్ అనేవి చెప్పాము కదా ఫ్రెండ్స్, మనకి చాలా ఇంపార్టెంట్ అని ఫస్ట్ మాడ్యూల్ చెప్పేటప్పుడే చెప్పాను. క్రిటికల్ పాయింట్స్ నేర్చుకుంటేనే మనం ఫర్దర్గా ఈ మాడ్యూల్స్ని కానీ ఇంటిగ్రేషన్ కానీ మనకి యూజ్ అవుతుంది. సో క్రిటికల్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాలి. సో ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో కానీ చూడకపోతే ఒక్కసారి చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే, మనం స్ప్లిట్ ది క్రిటికల్ పాయింట్స్ ఇంటూ ఇంటర్వెల్స్ దేని ద్వారా, విత్ ది హెల్ప్ ఆఫ్ డొమైన్. సో డొమైన్ ద్వారా ఈ క్రిటికల్ పాయింట్స్ ఇంటర్వెల్స్గా అయితే మనం స్ప్లిట్ చేస్తాము. సో ఫిఫ్త్ వచ్చేసరికి స్ప్లిట్ చేసిన తర్వాత ఫంక్షను ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, ఫంక్షన్ అనేది ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది అనేది అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇక్కడ దాకా అయితే ఈ 5 స్టెప్స్ అయితే మన ప్రీవియస్ మాడ్యూల్స్ దాకా నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం న్యూ టాపిక్, దట్ మీన్స్ న్యూ కాన్సెప్ట్కి వస్తున్నాం. సో సిక్స్త్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే లోకల్ మ్యాక్సిమం, అండ్ సెవెంత్ వన్ లోకల్ మినిమం కనుక్కుంటాం. సో మనకి తెలుసు, దట్ ఈజ్ లోకల్ మ్యాక్సిమం అనేసరికి ఒక ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ అయ్యి డిక్రీజింగ్ అవుతుంది.
అదేవిధంగా లోకల్ మినిమం అనేది డిక్రీజింగ్ అయ్యి ఇంక్రీజింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనం వచ్చేసరికి అబ్సల్యూట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు మన ప్రాబ్లమ్స్లో అడిగే పని అయితే. అబ్సల్యూట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేసి మనం అయితే ఐడెంటిఫై చేయమని చెప్తాడు. సో మనకు వచ్చేసరికి చెప్పాము కదా ఫ్రెండ్స్, ఈ మాడ్యూల్లో ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న అటువంటి మాడ్యూల్స్ యొక్క అప్లికేషనే. సో అందుకే ప్రతి ఒక్క వీడియో ఇంపార్టెంటే ఫ్రెండ్స్. సో మీరైతే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నారు అంటే కంపల్సరీగా ఫస్ట్ మాడ్యూల్ నుంచి స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్లో మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఒక ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది, లోకల్ మ్యాక్సిమం ఎక్కడుంది, లోకల్ మినిమం ఎక్కడుంది, అబ్సల్యూట్ మ్యాక్సిమం ఎక్కడుంది, అబ్సల్యూట్ మినిమం ఎక్కడుంది అనేసి అయితే మనమైతే ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుందాం. అదేవిధంగా ప్రతి దానికి మనమైతే ప్రాసెస్ అయితే నోట్ చేస్తున్నాము ఈజియెస్ట్ వేలో. సో ఏ ఫంక్షన్ ఇచ్చినట్టు సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ నోట్ చేస్తాం, డొమైన్ రాస్తాం, నెక్స్ట్ అనేది డెరివేటివ్ చేసి క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. క్రిటికల్ పాయింట్స్ వచ్చిన తర్వాత ఈ క్రిటికల్ పాయింట్స్ని స్ప్లిట్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ డొమైన్. ఆ తర్వాత ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది అనేది ట్యాబులర్ మెథడ్ అయితే యూజ్ చేస్తాము. అండ్ లోకల్ మ్యాక్సిమం, లోకల్ మినిమం కూడా ట్యాబులర్ మెథడ్ ద్వారానే కనుక్కుంటాము. అండ్ నెక్స్ట్ ఫైనల్ అబ్సల్యూట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అయితే కనుక్కుంటాము. సో మనకు వచ్చేసరికి ఒక్కసారి ట్యాబులర్ మెథడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి అయితే నేనైతే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మన లాస్ట్ మోడల్లో కూడా చెప్పాము ఈ ట్యాబులర్ మెథడ్ని. ఇంటర్వెల్ రాస్తాము, ఎఫ్ డాష్ ఇవాల్యూటెడ్ చేస్తాము, సైన్ ఆఫ్ ఎఫ్ డాష్ అండ్ బిహేవియర్ ఆఫ్ ఎఫ్ అనేసి అయితే మనమైతే క్లియర్గా అయితే చెప్తున్నాము చూడండి. ఇదైతే బేసిక్గా ఎలా చేస్తాం అనేసి చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ అయితే మనమైతే నేర్చుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వెల్ ఉంది -∞ to a అండ్ a to ∞ అనే ఇంటర్వెల్. సో ఈ -∞ to aలో ఒక వాల్యూ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ డెరివేటివ్లో మనకు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 15 వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి -4 వచ్చింది. అంటే దీని యొక్క సైన్ వచ్చేసరికి ఏంటి, పాజిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది. మనకు తెలుసు పాజిటివ్ అంటే ఇంక్రీజింగ్, నెగిటివ్ అంటే డిక్రీజింగ్ అని. అంటే ఒక ఫంక్షన్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏముంటుంది, లోకల్ మ్యాక్సిమం అనేది ఉంటుంది. ఈ విధంగా అయితే ట్యాబులర్ మెథడ్ ద్వారా అయితే మనం చేస్తాం. మనకి తెలుసు ఆల్రెడీ మనకేం తెలుసు, ఎఫ్ డాష్ ఎక్స్ అనేది >0 వస్తే ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ అవుతుందని తెలుసు, ఎఫ్ డాష్ ఎక్స్ అనేది <0 వస్తే డిక్రీజింగ్ అవుతుందని తెలుసు. సో అట్ ది సేమ్ టైం ఈ లోకల్ మ్యాక్సిమం అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవ్వాలి. లోకల్ మినిమం వచ్చేసరికి ఒక ఫంక్షన్ డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అవ్వటం అనేది మనమైతే ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్. సో ఈ మనం ప్రీవియస్ మాడ్యూల్స్ కానీ మీరైతే చూసినట్లయితే ఈ వీడియోలో ఈ మాడ్యూల్ అనేది చాలా ఈజియెస్ట్ వేలో అయితే చేస్తారు. సో ఈ మాడ్యూల్లో మనం కనుక్కునేది బేసిక్గా మనం ఫైండ్ అవుట్ చేయమనేది వచ్చేసరికి అబ్సల్యూట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేసి అడుగుతాడు. అబ్సల్యూట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ఏంటి అంటే మనకు లోకల్ మ్యాక్సిమం వాల్యూ ఎక్కడుంది, లోకల్ మినిమం వాల్యూ ఎంత, అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ ఏంటి, అబ్సల్యూట్ మినిమం వాల్యూ ఏంటి అనేసి అయితే మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఒక్కసారి మనం అయితే గో త్రూ కంటెంట్ వెళ్దాం, చూద్దాము మన కంటెంట్లో అసలు ఎలా ఇచ్చాడు అనేది అయితే ఒకసారి చూడండి. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్లో మనం బేసిక్గా మనం ఫైండ్ అవుట్ చేస్తుంది అయితే చూడండి, ఒక ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది, లోకల్ మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, అబ్సల్యూట్ మ్యాక్సిమం అండ్ అబ్సల్యూట్ మినిమం. సో సేమ్ మనం ఏదైతే మనం ఛానల్లో దట్ మీన్స్ మనం బోర్డు మీద చెప్తున్నామో అదే నేను ఇన్ ది వే ఆఫ్ పీడిఎఫ్లో కూడా రాస్తున్నాను. సో ఇన్ కేస్ మీకు కానీ ఈ పీడిఎఫ్ కావాలి అంటే ఇన్ కేస్ నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. మీకు ఇన్ కేస్ డౌన్లోడ్ అవ్వకపోతే మీరైతే మెయిల్ ఐడి అయితే పోస్ట్ చేయండి, నేనైతే ఇమీడియట్గా మీకైతే కంటెంట్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూడండి, ఫస్ట్ ఏది ఇచ్చినా సరే ఫంక్షన్ నోట్ చేస్తాం, డొమైన్ ఫైండ్ అవుట్ చేస్తాం, క్రిటికల్ పాయింట్స్ కనుక్కుంటాం, స్ప్లిట్ ది క్రిటికల్ పాయింట్స్ ఇంటూ ఇంటర్వెల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డొమైన్. So we find out the function in which interval the function is increasing and which interval the function is decreasing.
సో లోకల్ మ్యాక్సిమం, లోకల్ మినిమం ఇక్కడ ఆల్రెడీ క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేసాము. ఫైనల్లీ వీ ఫైండ్ అబ్సల్యూట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్, సబ్స్టిట్యూట్ ది లోకల్ మ్యాక్సిమం వాల్యూ అండ్ లోకల్ మినిమం వాల్యూ ఇన్ ది ఫంక్షన్ అనేసి అయితే మనం క్లియర్గా చెప్పాము. సో చూడండి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఈ 4 మనం ప్రీవియస్గా అయితే డిస్కస్ చేసాము. మాడ్యూల్ 1లో వచ్చేసరికి గ్రాఫ్ ద్వారా ఒక ఫంక్షన్కి ఎక్కడ అబ్సల్యూట్ మ్యాక్సిమం ఉంది, అబ్సల్యూట్ మినిమం ఉంది, లోకల్ మ్యాక్సిమం ఎక్కడ ఉంది, లోకల్ మినిమం ఉంది చెప్పాము. కాకపోతే ఈ ఈ ఈ యొక్క మాడ్యూల్లో అయితే ఏంటంటే ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా మనం అయితే చెప్తాము. సో ఇవన్నీ చాలా ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. సో మనమైతే ప్రతి ఒక్క వీడియోని అయితే మీరైతే చూసినట్లయితే చాలా ఈజీ వేలో అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమైతే ఒక్కటైతే చేద్దాము. చూడండి ఇక్కడైతే ఫైండ్ ద ఇంటర్వెల్స్ ఆన్ విచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3x² ప్లస్ 9x ప్లస్ 5 ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్, వేర్ డస్ ద ఫంక్షన్ అస్యూమ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్, వాట్ ఆర్ ది వాల్యూస్ అన్నాడు. సో మనమైతే ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఫస్ట్ మనకు వచ్చేసరికి సో మనకైతే ఫంక్షన్ అయితే ఇచ్చేసాడు. ఏమని ఇచ్చాడు మన ఫంక్షన్ వచ్చేసరికి ఒకసారి చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మైనస్ 3x² ప్లస్ 9x ప్లస్ 5 అయితే ఇచ్చాడు. సో మనకైతే సెకండ్ స్టెప్లో మనమైతే డొమైన్ నోట్ చేస్తాము. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి తెలుసు, ఎందుకంటే ఇది పాలినామియల్ కాబట్టి పాలినామియల్ యొక్క డొమైన్ అనేది -∞ to ∞ ఉండిద్ది. సో నెక్స్ట్ క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డెరివేటివ్ కనుక్కుంటాం. ఎఫ్ డాష్ ఎక్స్ d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n అంటే nx పవర్ n-1. సో -6x ప్లస్ 9. సో నెక్స్ట్ కేసులో ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తాం కాబట్టి -6x ఈక్వల్ టు -9, x ఈక్వల్ టు -9 / -6, దట్ ఈజ్ x ఈక్వల్ టు 3/2. సో x ఈక్వల్ టు 3/2 క్రిటికల్ పాయింట్ అవుతుందా లేదా అని మనకు డౌట్ ఉంటే ఈ 3/2 అనేది ఈ యొక్క ఇంటర్వెల్లో ఉందా లేదా అనేసి అయితే మనమైతే చెక్ చేస్తాము. సో 3/2 అనేది ఉంటుంది కాబట్టి x ఈక్వల్ టు 3/2 ఈజ్ ఏ క్రిటికల్ పాయింట్ అనేసి అయితే నోట్ చేస్తాము. సో క్రిటికల్ పాయింట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాము, క్రిటికల్ పాయింట్ యూజ్ చేసుకొని క్రిటికల్ పాయింట్ని ప్లస్ డొమైన్ యూజ్ చేసుకొని ఈ ఫంక్షన్ అయితే ఇంటర్వెల్స్కి అయితే మనమైతే స్ప్లిట్ చేస్తాము. సో మనం ఇక్కడ నోట్ చేసినట్లయితే ఇంటర్వెల్ ఎఫ్ డాష్ ఇవాల్యూటెడ్ సైన్ ఆఫ్ ఎఫ్ at the same time behavior of f. సో ఇక్కడైతే మనం చూడాల్సింది వచ్చేసరికి సో -∞ టు మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ క్రిటికల్ పాయింట్ అనేది 3/2 అండ్ 3/2 టు ఇన్ఫినిటీ. సో ఈ బిట్వీన్లో మనమైతే ఒక వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేసాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ -∞ టు 3/2లో మనం 0 సబ్స్టిట్యూట్ చేసాము అనుకోండి, +5 అనేది మనకు వచ్చింది. సో ఇక్కడ 3/2 టు ఇన్ఫినిటీలో 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -3 అని వచ్చింది. అంటే ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ వచ్చింది. మనకు తెలుసు ఎఫ్ డాష్ ఎక్స్ అనేది పాజిటివ్ వచ్చింది అంటే కంపల్సరీగా ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది, ఇక్కడ డిక్రీజింగ్ అవుతుంది. సో మనకి తెలుసు సో ఫంక్షన్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయిందంటే అక్కడ లోకల్ మ్యాక్సిమం ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో మనకేం తెలుసు, నెక్స్ట్ మామూలుగా ఇక్కడైతే చూడండి సో ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇంక్రీజింగ్, ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ -∞ to 3/2 అండ్ డిక్రీజింగ్ ఆన్ 3/2 టు ఇన్ఫినిటీ. సో మనకి లోకల్ మ్యాక్సిమం అంటే తెలుసు ఒక ఫంక్షన్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవ్వాలి. సో
ఈ ఫంక్షన్కి లోకల్ మ్యాక్సిమం ఎక్కడ ఉంది అంటే ద ఫంక్షన్ హ్యాస్ లోకల్ మ్యాక్సిమం ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3/2 అనేసి చెప్తాము. సో మన వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనకి ఫంక్షన్కి లోకల్ మ్యాక్సిమం ఉంది. సో లోకల్ మ్యాక్సిమం ఉంది కాబట్టి లోకల్ మ్యాక్సిమం వాల్యూ రావాలంటే f(3/2) అనేది ఫంక్షన్లో కానీ మనం సబ్స్టిట్యూట్ చేసాము అంటే మనకి మ్యాక్సిమం వాల్యూస్ అనేది మనకు 47/4 అనేది వస్తుంది. సో మన ఇన్ కేస్ మనల్ని అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ లోకల్ మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ ఇలా వాల్యూస్ కానీ అడిగేటప్పుడు కంపల్సరీగా మనం అసలు ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కడ డిక్రీజ్ అవుతుంది, ఎక్కడ మ్యాక్సిమం ఉంది, ఎక్కడ మినిమం ఉంది, ఆ పాయింట్ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ పాయింట్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ మనం ఆ పాయింట్ని తీసుకెళ్ళి గివెన్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ అనేది మనకు వస్తుంది. సో ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ప్రాసెస్ అయితే చెప్పాము కదా. మనం ప్రీవియస్ మోడ్యూల్స్లో చెప్పినట్టు డొమైన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఎలా కనుక్కుంటాం, అబ్సల్యూట్ మ్యాక్సిమం మినిమం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. అదే ట్యాబులర్ మెథడ్ ఈ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్లో కూడా యూజ్ చేస్తాము. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మనల్ని ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేసి న్యూ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ ఒక్కటి ఇంట్రడ్యూస్ అయ్యింది. సో చూడండి, మన కంటెంట్లో అయితే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో ఇప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్లో. మనమైతే ఈ ప్రాబ్లమ్స్ అయితే చేద్దాము. సో ఇన్ కేస్ మీకు చెప్పాను కదా, ఎటువంటి డౌట్ ఉన్నా సరే సో మీరైతే డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయండి, కామెంట్ చేయండి. సో నేనైతే ఇమీడియట్గా అయితే మీకైతే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడు మనమైతే ఏదైతే డిస్కస్ చేసామో ఆ ప్రాబ్లమే ఇక్కడైతే ఉంది. సో మనం చెప్పినట్లు ఫస్ట్ ఫంక్షన్ రాసాము. డొమైన్ మనకు తెలుసు పాలినామియల్ కాబట్టి f'(x) అయితే మనమైతే ఫైండ్ అవుట్ చేసాము. d/dx ఆఫ్ x⁴n అంటే nx⁴n-1 కాబట్టి -3 × x² డెరివేటివ్ 2x -3 × 2 6x -6x + 9 f'(x) = 0 చేసాము. 0 చేస్తే x = 3/2 వచ్చింది. సో x = 3/2 క్రిటికల్ పాయింట్ ఆఫ్ ది ఫంక్షన్ కాబట్టి ఈ ఇంటర్వెల్స్గా అయితే స్ప్లిట్ చేసాము. ఇంటర్వెల్ f'(0) చేస్తే మనకి 5 అనేది వచ్చింది. సో సపోజ్ ఇక్కడ మిస్టేక్ పడింది, ఇది అయితే 5 అండ్ నెక్స్ట్ f'(2) = 3 పాజిటివ్ నెగిటివ్ ఇంక్రీజింగ్. ఇక్కడైతే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకి వాల్యూ ఇంపార్టెంట్, అక్కడ సైన్ ఏముంటుంది అనేది ఇంపార్టెంట్. సో ద ఫంక్షన్ f(x) is increasing on -∞ to 3/2 to infinity. లోకల్ మ్యాక్సిమం అంటే ఇంక్రీజింగ్ అయ్యి డిక్రీజింగ్ అవుతుంది. ద ఫంక్షన్ హ్యాస్ లోకల్ మ్యాక్సిమం వాల్యూ x = 3/2 అబ్సల్యూట్ మ్యాక్సిమం అండ్ అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కడైతే చూడండి, సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి చాలా వరకు ఇంపార్టెంట్. ఒకసారి మన కంటెంట్లో కూడా చూద్దాము. మన కంటెంట్, మన ఆన్లైన్ కంటెంట్ అయితే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనల్ని అయితే అడగడానికి అవకాశం ఉంది. ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటాడు, మనల్ని అయితే క్రిటికల్ పాయింట్స్ ఒక ఫంక్షన్ తనే ఇస్తాడు. ఒక ఫంక్షన్ ఇచ్చేసి చూడండి ఒకసారి, వాట్ ఆర్ ది క్రిటికల్ పాయింట్స్ ఆఫ్ ఎఫ్ అంటాడు. ఆన్ విచ్ ఇంటర్వెల్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్, ఎట్ వాట్ పాయింట్స్ ఇఫ్ ఎఫ్ అస్యూమ్స్ లోకల్ మ్యాక్సిమం అండ్ లోకల్ మినిమం వాల్యూస్ అనేసి అయితే మనల్ని అయితే అడగడానికి అవకాశం ఉంది. సో ఇలా ఇచ్చే, సో మనకు తెలుసు సేమ్ మనం ఇందాక ఏ ప్రాసెస్ అయితే నోట్ చేసామో ఇక్కడ ఏం చేస్తున్నాడు, డిఫరెంట్, దట్ మీన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్గా వేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు 7 మార్క్స్ క్వశ్చన్స్ అలా ఇచ్చినప్పుడు, సో ఇన్ కేస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనకైతే ఎలా ఇస్తాడు, ఇది ఒక 2 మార్క్స్కి ఇచ్చేసి ఇది ఒక 3 మార్క్స్కి ఇచ్చి ఇది ఒక 2 మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం మనం అయితే క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేసాము ఇన్ ప్రీవియస్ వీడియోస్లో. క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫైండ్ అవుట్ చేయడం, మ్యాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయడం అయితే చెప్పాము. సో మనమైతే చూద్దాము, ఇక్కడైతే మన మెటీరియల్లో అయితే రాసాము ఈ ఆన్సర్స్ ఈజియెస్ట్ వేలో. సో చూడండి ఒక్కసారి క్రిటికల్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇక్కడైతే
డెరివేటివ్ అయితే వాడే ఇచ్చాడు ఎఫ్ డాష్ ఎక్స్ అనేది మనకు తెలుసు. ఎఫ్ డాష్ ఎక్స్ డొమైన్ పాలినామియల్ యొక్క డొమైన్ అనేది -∞ to ∞. సో ఫస్ట్ క్రిటికల్ పాయింట్స్ అన్నాడు. క్రిటికల్ పాయింట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిటికల్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం అయితే చేయాల్సింది, క్రిటికల్ పాయింట్స్ 2 కేసెస్ ఉంటాయి. ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్ కేస్. సో ఇక్కడ ఫస్ట్ కేసే ఉంది కాబట్టి 0కి ఈక్వల్ చేసి ఎక్స్ ఈక్వల్ టు 1 and 2, ఈ 1 and 2 అని కూడా మనకి ఇచ్చినటువంటి డొమైన్లో ఉన్నాయి కాబట్టి అవి క్రిటికల్ పాయింట్స్ అనేవి అవుతాయి. సో ఫస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ది ఫంక్షన్ అనేది ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది అనేది అయితే మనం ఎలా చెప్తాము? ఈ క్రిటికల్ పాయింట్స్ని ఈ డొమైన్ యూజ్ చేసుకొని ఎక్కడైతే ఇంటర్వెల్స్కి అయితే స్ప్లిట్ చేస్తాము, -∞ to -2, -2, -1, -1 to ∞. ఈ ఎఫ్ డాష్ చేసేటప్పుడు ఈ -∞ to -2లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4 వచ్చింది. -2 to 1లో ఒక వాల్యూ 1లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ 0 వచ్చింది. 1 to ∞లో ఒక వాల్యూ తీసుకుంటే 4 వచ్చింది. అంటే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది, నెగిటివ్ వచ్చింది కాబట్టి డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ద ఫంక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ -∞ to -2 and 1 to ∞, అండ్ డిక్రీజింగ్ ఆన్ -2 to 1. అదే మనం ఇక్కడ చెప్తాం చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ -∞ to -2 and 1 to ∞, అండ్ డిక్రీజింగ్ ఆన్ 2 to 1. నెక్స్ట్ అయితే థర్డ్ది లోకల్ మ్యాక్సిమం అండ్ లోకల్ మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకైతే తెలుసు లోకల్ మ్యాక్సిమం వచ్చేసరికి ఒక ఫంక్షన్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవ్వాలి, అండ్ అట్ ద సేమ్ టైం లోకల్ మినిమం వచ్చేసి ఒక ఫంక్షన్ డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇక్కడైతే మనమైతే క్లియర్గా చెప్తాము -∞ to -2, దట్ ఈజ్ ఒక ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజ్ అయ్యి ఒక ఫంక్షన్కి ఎక్కడ లోకల్ మ్యాక్సిమం ఉంది, ఏ పాయింట్ దగ్గర ఉందంటే ఇక్కడ మనకు వచ్చేసరికి -2 అనే పాయింట్ దగ్గర లోకల్ మ్యాక్సిమం ఉంది, అండ్ 1 అనే పాయింట్ దగ్గర లోకల్ మినిమం ఉంది. సో ఇక్కడైతే అదే చెప్తాను చూడండి. ద ఫంక్షన్ హ్యాస్ లోకల్ మ్యాక్సిమం ఎట్ ఎక్స్ ఈక్వల్ టు -2, ద ఫంక్షన్ హ్యాస్ లోకల్ మినిమం ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి, ఎందుకంటే ఈజియెస్ట్ వేలో మార్క్స్ స్కోర్ చేయాలంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే యూజ్ అవుతాయి. సో ఒకసారి అయితే చూడండి, క్రిటికల్ పాయింట్స్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్, లోకల్ మ్యాక్సిమం అండ్ లోకల్ మినిమమే మనం ఇక్కడ నేర్చుకుంటుంది. సో అన్నీ మనకు తెలిసినవే. ఒక్కసారి అయితే మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత ప్రాక్టీస్ అయితే చేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను మెటీరియల్ కూడా పోస్ట్ చేస్తున్నాను మీకు. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి P3కి అయితే వెళ్దాం. ఫైండ్ ది క్రిటికల్ పాయింట్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x⁴2/3 x+5 and identify the intervals in which f of x is increasing and decreasing. Find the functions of local and absolute extreme values అయితే అన్నాడు. సో ఇక్కడైతే చూడండి, ఫస్ట్ ఫంక్షన్ అయితే నోట్ చేసాం. ఈ ఫంక్షన్ని ఫస్ట్ స్ప్లిట్ చేసుకున్నాము, దట్ మీన్స్ మల్టిప్లై చేసాం బ్రాకెట్ని. x⁴2/3 ఇంటూ x+5 అంటే x⁴ a⁴m ఇంటూ a⁴n, x⁴5/3 5, x⁴2/3. నెక్స్ట్ క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డెరివేటివ్ చేసాము. d/dx ఆఫ్ x⁴n అంటే nxn - 1, 5/3 ఇంటూ x⁴5/3 - 1, 5 ఇంటూ 2/3 x⁴2/3 - 1. సో ఇక్కడైతే మనమైతే చేసాము. ఈ మొత్తం మనమైతే ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి క్రిటికల్ పాయింట్ అనేది f డాష్ x ఈక్వల్ టు 5 ఇంటూ x+2/3x అంటే ఇక్కడ 2 కేసెస్ వచ్చాయి. f డాష్ x ఈక్వల్ టు 0 కేస్ అండ్ అన్డిఫైన్డ్ కేస్. అలా మనం చూసినట్లయితే మనకి x ఈక్వల్ టు -2, x ఈక్వల్ టు 0 వచ్చింది. ఈ రెండు క్రిటికల్ పాయింట్స్ అయితే మనకు వచ్చేసినాయి. క్రిటికల్ పాయింట్స్ వచ్చిన తర్వాత క్రిటికల్ పాయింట్స్ని డొమైన్ యూజ్ చేసుకుని ఇంటర్వెల్స్కి స్ప్లిట్ చేస్తాము. సో -∞ to -2, -2, 0, 0 to ∞. సో ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, పాజిటివ్, ఇంక్రీజు, డిక్రీజు, ఇంక్రీజింగ్. సో మనకి తెలుసు ఒక ఫంక్షన్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయితే లోకల్ మ్యాక్సిమం, డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయితే లోకల్ మినిమం. ఎక్కడైతే చివరిలో అయితే మనం అయ్యే రాస్తాము, ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది, ఎక్కడ మ్యాక్సిమం ఉంది, ఎక్కడ మినిమం ఉంది, అండ్ వాల్యూస్ చెప్పాను కదా. ఆ పాయింట్ని తీసుకెళ్ళి గివెన్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూవే అబ్సల్యూట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేసి అయితే మనమైతే చెప్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి P4 ఫైండ్ ది లోకల్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది ఫంక్షన్ f ఆఫ్ ఎక్స్ ఇన్ ఇంటర్వెల్ -∞ to x<3 అన్నాడు. అంటే ఇక్కడ డొమైన్ అయితే ఫంక్షన్లోనే ఇచ్చేసాడు. సో అలా ఇచ్చినప్పుడు మన డొమైన్ అవసరం లేదు. సో ఇంకేస్ రాసినా పర్లేదు. సో ఫస్ట్ అయితే చూడండి, ఫంక్షన్ అయితే నోట్ చేసాము.
అండ్ క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. 3x² f'(x) 0 చేస్తే x = 0, x = 2. క్రిటికల్ పాయింట్స్ అనేవి 2 వచ్చేసినాయి మనకి. నెక్స్ట్ క్రిటికల్ పాయింట్స్ని యూజ్ చేసుకుని ఇంటర్వెల్ దట్ మీన్స్ డొమైన్ యూజ్ చేసుకుని ఇంటర్వెల్స్గా స్ప్లిట్ చేసాము. పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ వచ్చింది. ద ఫంక్షన్ లోకల్ మ్యాక్సిమం అట్ x = 0 ఎందుకు చెప్తున్నాము? ఫంక్షన్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయింది కాబట్టి లోకల్ మ్యాక్సిమం, డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయింది కాబట్టి లోకల్ మినిమం. ఎక్కడ ఈ 0 అనే దాని దగ్గర ఏమో ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుంది, 2 అనే దాని దగ్గర ఏమో లోకల్ మినిమం ఉంది కాబట్టి. సో అబ్సల్యూట్ మ్యాక్సిమం x = 0, అబ్సల్యూట్ మినిమం x = 3 అని కూడా చెప్తాము. సో ఇలాగే మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఒక్కసారి అయితే చూడండి. సో మనకి బేసిక్గా మనం నేర్చుకోవాల్సింది దీంట్లో వచ్చేసరికి ఇక్కడ మనం చూడాల్సింది చెప్పాను కదా, ఈ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్లో మనం బేసిక్గా అంతకుముందు ప్రీవియస్లో నేర్చుకున్నవే. సో క్రిటికల్ పాయింట్స్ అండ్ అబ్సల్యూట్ మ్యాక్సిమము అండ్ అబ్సల్యూట్ మినిమము, ఒక ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది, ఇన్ కేస్ ఇంకో కాన్సెప్ట్ లోకల్ మ్యాక్సిమము, లోకల్ మినిమము. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి వస్తేనే మనం నెక్స్ట్ మాడ్యూల్ అనేది చాలా ఈజీగా చేస్తాం. అందుకోసమే నేను మీకు అయితే వీడియో అయితే ఇన్ డీటెయిల్గా పెడుతున్నాను. అట్ ద సేమ్ టైం మెటీరియల్ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను కాబట్టి మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటే, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.